మొత్తం 1025 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ఆవిష్కరణ లాంఛనంగా ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శాతవాహన కళాశాల కొత్త బ్లాకు, నర్సింగ్ కళాశాలలు, టూరిజం, పోలీస్ డిపార్ట్మెంట్, 4 కొత్త పోలీస్ స్టేషన్లు, అలాగే కొత్త బస్సు డిపో, ఆ చప్పట్లతో మీ చప్పట్లకు పోటీ గట్టిగా చప్పట్లు కొట్టి మన పెద్దపల్లిని అభివృద్ధి సంక్షేమాల కల్పవల్లిగా మరుస్తున్న ముఖ్యమంత్రి గారిని అభినందించండి, ఆశీర్వదించండి అని తెలియజేస్తుంది వేదిక. Now I request Honorable Minister to give appointment orders to these students. నియామక పత్రాల పంపిణీ. హేమలత రాజ్ పురోహిత్ వార్డ్ ఆఫీసర్గా వికారాబాద్ చెందిన అమ్మాయి. ఆ తర్వాత నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, పెద్దపల్లి, సిద్దిపేట, జనగామ, నిర్మల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, మంథని విద్యార్థినులు. అదిగో హేమలత రాజ్ పురోహిత్ నియామక పత్రం అందుకో తల్లి. ఆమె దోస్తులు, చుట్టాలు, కుటుంబ సభ్యులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెలిమెండ్ల కోటేశ్వరి, హేమలతకి శుభాకాంక్షలు. కోటేశ్వరి తర్వాత రామిశెట్టి సౌమ్య. కోటేశ్వరికి పెద్దలందరి ఆశీస్సులు, అభినందనలు అందుతూ ఉన్నాయి. తర్వాత రామిశెట్టి సౌమ్య, మీ ఆశీస్సులు కూడా కావాలి. మీరు అందరూ పెద్దవాళ్ళు, ఈ పిల్లల కంటే చప్పట్లు కొట్టి వారిని దీవించండి, దోస్తులైతే అభినందించండి. రామిశెట్టి సౌమ్య, సూర్యాపేట. తర్వాత సింగరేణి కాలనీస్లో ఉద్యోగ నియామక పత్రం బి కావ్యశ్రీ, ఖమ్మం. కావ్యశ్రీ తర్వాత ఖమ్మం చెందిన దివ్య దుర్గ. తర్వాత బహుశా ఇప్పుడు మన ఊరి పేరు చెప్తా చప్పట్లు ఎక్కువ కొడతారేమో, పెద్దపల్లి డి క్రాంతి. और जोर से और प्यार से सिद्धिपेट जी महेंदर. और एक बार पेदपल्ली राजेश. తర్వాత ఉదయ్ కుమార్. తర్వాత జీవన్ రెడ్డి. ఉదయ్ కుమార్ తర్వాత జీవన్ రెడ్డి. ఆ తర్వాత ఎం జ్యోతి. జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తమ్ముడు. ఇప్పుడు ఎం జ్యోతి, జీవన్ రెడ్డి, విజయ్ కుమార్. అందరూ వరుసగా రావాలి. జ్యోతి, విజయ్ కుమార్, చంద్రహాస, శాలిని, రెడ్డీశ్వర, జయంతి, వనపర్తి. ఒకరి తర్వాత ఒకరు. యువకులకి వారి వారి అర్హతను, ఆసక్తిని అనుసరిస్తూ అవకాశాలు రావటం అనేది ఒక అదృష్టం. అయితే అవకాశాలు వచ్చిన వారు మరింత వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా ఎదగడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మరి ప్రభుత్వానికి తమ విద్యుక్త ధర్మ నిర్వహణతో తమ బాధ్యత నిర్వహించేందుకు ఈ నూతన నియామక పత్రాలు తీసుకుంటున్న ఈరోజు ఈ వేదికపై లాంఛనంగా ఆనరబుల్ సీఎం 15 మందికే ఇస్తున్నారు. కానీ 9,000 మంది ఉన్నారు సభలో. ఒకసారి 9,000 చప్పట్లు. ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం, మీ అందరూ ముఖ్యంగా యూత్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. మన ఆనరబుల్ సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ స్కిల్ యూనివర్సిటీ.
స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంఓయు వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వేదికపై ఉన్నారు, వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ ఎంఓయులో ఆనరబుల్ సీఎం గారి సమక్షంలో జరిగే ఎంఓయులో వారు పాల్గొంటారు. కిమ్స్ ఆసుపత్రి రవీందర్ రెడ్డి, హర్ష గారు. ఐ రిక్వెస్ట్ జయేష్ రంజన్ సార్ అండ్ అదర్ కన్సర్న్ సీనియర్ ఆఫీసర్స్ టు. తర్వాత కిమ్స్ హాస్పిటల్ ప్రతినిధి రవీందర్ రెడ్డి గారు, హర్ష గారు, లక్ష్య మానవేంద్ర శుకుల్ గారు, రెడింగ్టన్ శ్రీరామ్ గణేశన్ గారు, లాజిస్టిక్స్ వై రవికాంత్ గారు, జిఎంఆర్ ప్రదీప్ పాణికర్ గారు, డాక్టర్ రెడ్డి ల్యాబ్ సతీష్ కుమార్ గారు, అరవిందో ఫార్మా డాక్టర్ కె సురేష్ గారు, బ్లూ వీల్స్ ప్రణయ్ ప్రకాష్ గారు, స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు గారు, స్కిల్ యూనివర్సిటీ ఓఎస్డి అండ్ రిజిస్ట్రార్ చమన్ గారు ఈ సందర్భంలో పాల్గొంటూ ఉన్నారు. నైపుణ్యాలకి పదును పెడితే తప్ప నిజమైన అభివృద్ధి సాధ్యం కాదు. మనకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరంగా సవాలు విసురుతుంది విజ్ఞానం. అలాంటి టెక్నికల్ నోహౌ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ టెక్ సేవీలుగా మారుతూ తెలంగాణను ముఖ్యమంత్రి ఎప్పుడూ అంటుంటాడు, అవర్ కాంపిటీషన్ నాట్ విత్ అవర్ నైబరింగ్ స్టేట్స్ ఆర్ కంట్రీస్. ప్రపంచంతోనే తెలంగాణకి పోటీ అని. అలా ప్రపంచాన్ని ముందు నిలిపే రంగంలో మరొకటి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. ఆనరబుల్ సీఎం ఈజ్ గోయింగ్ టు లాంచ్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. మనకు తెలుసు ఉద్యోగార్థులకి ఎంఓయూలో పాల్గొన్న వివిధ ఆర్గనైజేషన్స్ యొక్క పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తల్లులు, తండ్రులు, స్కిల్ యూనివర్సిటీలో, స్పోర్ట్స్ యూనివర్సిటీలో, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో మీ పిల్లలందరూ చదువుకుంటారు, ఎదుగుతారు. మన పిల్లలు మన కళ్ళ ముందే పెద్దోళ్ళే పాఠాలు చెప్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని దీవించవలసిందిగా కోరుతూ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, డీట్. డీట్ ఈజ్ ఏ వెరీ ప్రామినెంట్ డీడ్ ఆన్ దిస్ డయాస్. ఈ వేదిక పైన ఇందాకే స్టాల్స్లో కూడా సందర్శన జరిగింది. తర్వాత మీరందరూ వద్దన్నా చప్పట్లు కొట్టే సీఎం కప్ వస్తుంది. దట్ ఈస్ డీట్. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్మెంట్ శ్రీధర్ బాబు గారు, అది తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగార్థుల్ని ఉద్యోగాలకు సంసిద్ధం చేసేందుకు మీరు ఉన్న చోటే అప్లై చేస్తే టెక్నికల్ హెల్ప్తో మీకు సహకరించేందుకు డీట్ వచ్చింది. ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఈజ్ గోయింగ్ టు లాంచ్ సీఎం కప్. అది సీఎం కప్ కంటే ముందు మరి క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇందాక పొన్న సార్ చెప్పారు, ఆయన బర్త్డే ఈరోజని. ఆన్లైన్ రియల్ టైమ్ గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, మ్యాచ్ను యూట్యూబ్లో చూసే లైవ్ వీడియోస్, అలాగే ట్రోఫీ, అఫీషియల్ జెర్సీ, ఇన్ఫో బ్రోచర్ క్రీడా ప్రాధికార సంస్థ